అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెయిన్27. ఈరోజు మనం శ్రీచక్ర పూజ గురించి అయితే తెలుసుకుందాము. దాని గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి కదా. ఇంట్లో పెట్టుకోవచ్చా, ఇంట్లో పెట్టుకుంటే ఎక్కడ ఏ స్థానంలో పెట్టుకోవాలి, ఎలా పూజ చేయాలి, ఇంట్లో కాకుండా ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చా, గుమ్మం దగ్గర కానీ, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే ఈ శ్రీచక్రానికి ఎంత గొప్పతనం ఉందో, మనం చిన్న చిన్న పొరపాట్లు కూడా ఎక్కడ చేయకుండా ఉండవచ్చో, అసలు తెచ్చుకోవచ్చా శ్రీచక్రాన్ని ఇంటికి అనే ఎన్నో మంచి మంచి విషయాలైతే మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. శ్రీచక్ర పూజ. శ్రీచక్రం అనేది విశ్వానికి ప్రతిరూపం. అందులో ఉన్నది విశ్వవ్యాప్త భావనలు. శ్రీచక్రం అంటే విశ్వాన్ని తనలో నింపుకున్న అమ్మవారిని పూజ చేయడం, వేరువేరు శక్తులలో కూడా భావిస్తున్న అమ్మవారిని పూజ చేయడం. ఈ పూజని మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, ప్రతిష్ఠ చేసే పూజించే విధానం, అంటే శ్రీశైల భ్రమరాంబిక దేవి ఎదుట ఉన్న విధంగా. ఇంకోటి, మహామెరుపు, అర్ధ మెరుపు, కూర్మ పృష్ఠము, భూప్రస్థానం అనే పేర్లతో దొరికేటివి ఇంట్లో అర్చించుకోవడం. శ్రీచక్ర పూజ సుదీర్ఘమైనది. అందులోని ప్రతి దేవతను నమస్కరించడం, తర్పణం చేయడం, తర్వాత పూజించడం. ఉదాహరణకి హృదయ దేవీ తర్పయామి అలా. దీన్నే సామగ్రంగ నవర్నావ అర్చన అంటారు. 9 ఆవరణలోని దేవతలను అర్చన చేయడం ఇది సుదీర్ఘమైనది. ఇందులోని కొన్ని మంత్రాలు, ఉపదేశము, ఆచరణ అందులోని సిద్ధి ఉన్నవారు మాత్రమే ఆచరిస్తారు. ఇంకో విధానం, విశ్వమంతా వ్యాపించిన అమ్మవారిని ప్రకృతి స్వరూపిణి అని జగన్మాతను శ్రీచక్రంలో భావించడం. పూజ గదిలోని మిగతా విగ్రహాలతో సమానంగా భావించి చేసే పూజ. అందులో నవర్నావ పూజ మంత్రాలు ఉండవు, నియమాలు కూడా తక్కువగా ఉంటాయి. నియమ నిష్టలు ఖచ్చితంగా పాటించే ఉద్దేశం ఉంటేనే శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకు అంటే శ్రీచక్రం జగన్మాత రూపం. ఆ తల్లికి 4 రూపాలు. స్థూల రూపం అంటే బొమ్మల్లో వేసుకొని చూపించే రూపం. సూక్ష్మ రూపం, సూక్ష్మతర రూపం, సూక్ష్మతమ రూపం అని 4 రూపాలుగా ఆ తల్లి ఉంటుంది. శ్రీచక్రంలో అమ్మవారు పరివార దేవతలతో సూక్ష్మ రూపంలో ఉంటుంది. అమ్మవారు సూక్ష్మ రూపంలో ఉండేది యంత్రంలోనే కాబట్టి స్థూల రూపం కన్నా సూక్ష్మ రూపానికి మరింత నియమాలు ఉండాలి. నియమాలు అంటే ఏమిటో అనికని కంగారు పడకండి. ఇల్లు శుభ్రంగా ఉంచాలి, స్త్రీ మహిళ నియమాలు పాటించాలి, ఉతికిన వస్త్రాలు ధరించాలి, శుభ్రంగా స్నానం చేసి శ్రీచక్రం ఉన్న గదిలోకి వెళ్ళి శ్రీచక్రం ముట్టుకోవాలి. వారానికి ఒక్కసారి అయినా పసుపు నీళ్లు పాలతో అభిషేకం చెయ్యాలి. ఖచ్చితంగా రోజు నైవేద్యం పెట్టాలి. బెల్లంకి నిలువ దోషం లేదు కనుక రోజు బెల్లం ముక్క పెట్టడం మంచిది. వడపప్పు రోజు కొద్దిగా నివేదన చేయగలిగితే మంచిది. కుదరకపోతే ఏదైనా పండు పెట్టవచ్చు, కానీ ఖచ్చితంగా నివేదన చేయాలి. ఎందుకంటే శ్రీచక్రం శక్తి కేంద్రం. అందులో ఆహుతులను సమర్పించవలసిన అవసరం ఉంది. అందుకే నైవేద్యం రోజు పెట్టాలి. ఎట్టి పరిస్థితిలోనూ శ్రీచక్రం మురికిగా చేయకుండా శుభ్రపరచాలి. ఈ నియమాలను పాటిస్తే రోజు నిత్య పూజ శ్రీచక్రానికి ఎలా చేయాలో చూద్దాం. శ్రీచక్రం వీలైతే రోజు అన్ని పసుపు నీటితో అభిషేకం చెయ్యండి. అభిషేకం చేసుకున్నప్పుడు శ్రీచక్రంని శ్రీ మాత్రే నమః అనే మంత్రం జపిస్తూ చేయండి. రోజు కుదరకపోతే వారంలో ఒక్కసారి శుక్రవారం రోజు, నవమి, పౌర్ణమి రోజు చేయవచ్చు. శ్రీచక్రానికి గంధం, పసుపు, కుంకుమ, పుష్పాలు పెట్టి అలంకరించండి. మీ గోత్రనామం చెప్పుకొని యథాశక్తి నిన్ను పూజించుకుంటున్నాము తల్లి అని సంకల్పించుకొని నమస్కారం చేసుకోండి. ధూపము ఇవ్వాలి, సాంబ్రాణి ఇవ్వాలి. లలితా సహస్రనామం లేక మీకు కుదిరిన సమయాన్ని బట్టి వీలును బట్టి నియమించుకున్న ఆ నామాలు జపిస్తూ కుంకుమతో అర్చన చెయ్యాలి.
మీ శక్తి కొలది నైవేద్యం సమర్పించి నివేదన చేసి హారతి ఇవ్వాలి. శ్రీ సూక్తం తెలిసిన వారు శ్రీ సూక్తంలో అభిషేకం చేస్తారు. తెలియకపోయినా శ్రీమాత్రే నమః అనుకుంటూ అభిషేకం చేయవచ్చు. అష్టోత్తరం అయ్యాక కూడా మీకు సమయం ఓపిక ఉన్నంత వరకు శ్రీమాత్రే నమః అనుకుంటూ ఎంతసేపైనా కుంకుమ పూజ చేసుకొని హారతి ఇవ్వచ్చు. ఏదైనా పని ఉంది బయటకు వెళ్ళి వస్తే మాత్రం ఆ వస్త్రాలు మార్చుకోకుండా శ్రీచక్రాన్ని పూజ చేయకూడదు. పూజ వరకు ఒక 2 జతలు విడిగా ఉంచుకోవడం కూడా మంచిదే. అమ్మవారి విగ్రహం ఫోటోలో రూపంలో పూజించడం, రాతిని ముట్టుకున్నట్టు అయితే అమ్మవారిని శ్రీయంత్రంలో పూజించడం కరెంటుని ముట్టుకోవడంతో సమానం. షాక్ కొట్టకుండా ఉండాలి అని భక్తి అనే కవచం, నమ్మకం అనే ఒక షాక్ ప్రూఫ్ లాంటిది అలా ఉండాలి. అప్పుడు ఆ విద్యుత్ కాంతి తరంగులు మీ చుట్టూ రక్షణ కవచంగా మారుతాయి. ఇదండి శ్రీచక్రానికి ఉన్న గొప్పతనం. శ్రీచక్రాన్ని పూజ గురించి మనం తెలుసుకున్నాం కదా. అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, ఏదైనా అడగాలి, చెప్పాలి, సజెస్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలుపగలరు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు తొందరలోనే చూడాలనుకుంటే వెంటనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, మెయిన్ ఈవెంట్ 27. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నందుకు. థ్యాంక్ యూ.